హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ బై యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనే కాన్సెప్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఇది చెప్పడానికి నేను బేసిక్ పాయింట్స్ కొన్ని చెప్తాను, గుర్తుంచుకోండి. ఎస్, ఇవేంటంటే బౌండరీ కండిషన్స్ అని. ఎప్పుడైనా y అంటే y ఆఫ్ టీ, dy అంటే y డాష్ ఆఫ్ టీ, డి స్క్వేర్ అంటే y డబుల్ డాష్ ఆఫ్ టీ. చూడండి, కొన్ని పాయింట్స్ చెప్తున్నా, మళ్ళీ ప్రాబ్లమ్ని చెప్తాను. ఎప్పుడైనా క్యాపిటల్ డి అంటే దాన్ని ఆపరేటర్ అంటాం, స్మాల్ డి బై డిటి. అదేవిధంగా క్యాపిటల్ డి స్క్వేర్ అంటే స్మాల్ డి స్క్వేర్ బై డిటి స్క్వేర్. అదేవిధంగా డి క్యూబ్ అంటే డి క్యూబ్ బై డిటి క్యూబ్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ గుర్తుంచుకోండి, ఎప్పుడైనా ఎల్ ఆఫ్ వై ఆఫ్ టీ అంటే ఈ మోడల్లో వై బార్ ఆఫ్ ఎస్ అంటాం, వై బార్ ఆఫ్ ఎస్. నెక్స్ట్ ఎల్ ఆఫ్ డివై బై డిటి, ఎల్ ఆఫ్ డివై బై డిటి అంటే ఫార్ములా, దీన్నే మనం ఎల్ ఆఫ్ వై డాష్ ఆఫ్ టీ అంటాం, వై డాష్ ఆఫ్ టీ. సో ఫార్ములా ఏంటంటే ఎస్ ఇంటూ వై బార్ ఆఫ్ ఎస్ మైనస్ వై ఆఫ్ జీరో. ఎస్ పవర్ని తగ్గించాలి, ఎస్కి పవర్ 1, నెక్స్ట్ ఎస్ పవర్ 0 1 అవుద్ది. సో వై ఆఫ్ జీరో రాసుకోవాలి. ఓకే, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుని ఇంకా మిగిలిందంతా ఈజీనే. నెక్స్ట్ ఎల్ ఆఫ్ డి స్క్వేర్ వై బై డిటి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ వై డబుల్ డాష్ ఆఫ్ టీ. ఎల్ ఆఫ్ వై డబుల్ డాష్ ఆఫ్ టీ అంటే ఫార్ములా ఇక్కడ వై డబుల్ డాష్ ఉంది, ఎస్ స్క్వేర్ వస్తుంది. ఓకే, ఎస్ స్క్వేర్ ఇంటూ వై బార్ ఆఫ్ ఎస్. ఎస్ పవర్ని తగ్గించాలి, ఎస్ స్క్వేర్ పవర్ 1 ఒకటి తగ్గిస్తే 2 మైనస్ 1 1 కదా, అంటే మైనస్ ఎస్ ఇంటూ వై ఆఫ్ జీరో. మళ్ళీ ఎస్ పవర్ని తగ్గిస్తే ఎస్ పవర్ 0 1 అవుతుంది, వై డాష్ ఆఫ్ జీరో. కాబట్టి గుర్తుంచుకోండి, ఎస్ స్క్వేర్ ఇంటూ వై బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ ఇంటూ వై ఆఫ్ జీరో మైనస్ వై డాష్ ఆఫ్ జీరో. నెక్స్ట్ ఎల్ ఆఫ్ డి క్యూబ్ వై బై డిటి క్యూబ్, d cube y by dt cube. So which is equal to L of y triple dash of t. ఇక్కడ చూడండి, త్రిబుల్ డాష్ ఉంది కాబట్టి ఎస్ క్యూబ్ వస్తుంది, ఎస్ క్యూబ్ ఇంటూ వై బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ పవర్ని తగ్గించాలి, ఎస్ స్క్వేర్ ఇంటూ వై ఆఫ్ జీరో మైనస్ ఎస్ ఇంటూ వై డాష్ ఆఫ్ జీరో మైనస్ వై డబుల్ డాష్ ఆఫ్ జీరో. ఓకేనా? సో ఇది గుర్తుంచుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఎల్ ఆఫ్ వై ఆఫ్ టీ రాసాం, నెక్స్ట్ ఎల్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ, ఎల్ ఆఫ్ డి వై బై డిటి రాసాం. ఇప్పుడు ఎల్ ఆఫ్ డి ఎక్స్ బై డిటి, దాన్నే ఎల్ ఆఫ్ ఎక్స్ డాష్ ఆఫ్ టీ రాస్తాం. సరే, ఓకే, ఎక్స్ డాష్ ఆఫ్ టీ. నెక్స్ట్ ఎల్ ఆఫ్ ఎక్స్ డబుల్ డాష్ ఆఫ్ టీ రాస్తాం, ఎల్ ఆఫ్ డిఎక్స్ బై డిటి, వై ప్లేస్లో ఎక్స్, ఎల్ ఆఫ్ డిఎక్స్ బై డిటి. సో ఫార్ములా ఏమంటే ఎల్ ఆఫ్ దీన్నే ఎక్స్ డాష్ ఆఫ్ టీ అంటాను, ఈజ్ ఈక్వల్ టు ఎస్ అట్లనే వస్తుంది ఎందుకంటే ఒక డాష్ ఉంది, ఎస్ ఇంటూ ఇంతకుముందు వై బార్ ఆఫ్ ఎస్ ఇప్పుడు ఎక్స్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఇంతకుముందు వై ఆఫ్ జీరో ఇప్పుడు ఎక్స్ ఆఫ్ జీరో. నెక్స్ట్ ఎల్ ఆఫ్ డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎక్స్ డబుల్ డాష్ ఆఫ్ టీ, ఎల్ ఆఫ్ ఎక్స్ డబుల్ డాష్ ఆఫ్ టీ. కాబట్టి ఫార్ములా ఏమొస్తుంది, ఎస్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ బార్ ఆఫ్ ఎస్, ఎక్స్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ పవర్ని తగ్గించాలి, ఎస్ ఇంటూ ఎక్స్ ఆఫ్ జీరో మైనస్ ఎక్స్ డాష్ ఆఫ్ జీరో. సో దట్ ఈస్ ఎల్ ఆఫ్ డి క్యూబ్ ఎక్స్ బై డి క్యూబ్ ఎక్స్ బై డిఎక్స్ క్యూబ్
L of x triple dash of t, x triple dash of t. చెప్పండి ఎస్ క్యూబ్ ఇంటూ ఎక్స్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ పవర్ని తగ్గించాలి, ఎస్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఆఫ్ 0 మైనస్ ఎస్ ఇంటూ ఎక్స్ డాష్ ఆఫ్ 0 మైనస్ ఎక్స్ డబుల్ డాష్ ఆఫ్ 0. ఓకేనా? కాబట్టి ఇవన్నీ నేర్చుకుంటే ఎక్స్లో కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ప్రాబ్లమ్ని చేద్దాం. ఈ ఫార్ములాస్ని గుర్తుంచుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీ అవుతాయి. ఓకే, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈజ్ d square minus 2d plus 2 into y is equal to 0. ఓకే, ఇందాక చెప్పాను నేను d square y by dt square అంటే దాన్ని క్యాపిటల్ d square రాయొచ్చు. ఓకేనా? సో దాన్ని ఏమనొచ్చు, y డబుల్ డాష్ ఆఫ్ t రాయొచ్చు. y మీన్స్ y ఆఫ్ t అని, y డబుల్ డాష్ మీన్స్ y డబుల్ డాష్ ఆఫ్ t. ఓకేనా? ఎస్. మైనస్ 2 ఇంటూ డి మీన్స్ వన్ టైం డెరివేటివ్ అంటే y డాష్ ఆఫ్ t. ఓకే, ప్లస్ 2 ఇంటూ y మీన్స్ y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ టేకింగ్ యాజ్ 1. ఇలా రాసుకోవాలి. ఇప్పుడు మనము లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని ఉపయోగిస్తాం. అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే కాన్సెప్ట్ ఏంటి? ఫస్ట్ లాప్లాస్ని అప్లై చేస్తాం, చివరిలో ఎల్ ఇన్వర్స్ని అప్లై చేస్తాం. లాప్లాస్ని అదేవిధంగా ఇన్వర్స్ లాప్లాస్ రెండింటిని ఉపయోగిస్తే దాన్ని అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, ఎస్. బట్ ఇప్పుడు ఇచ్చిన బౌండరీ కండిషన్స్ని కూడా మనం ఉపయోగించుకుంటాం. దీస్ ఆర్ బౌండరీ కండిషన్స్. ఓకే, ఎస్. ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని అప్లై చేస్తాం. టేకింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. చెప్పండి ఎల్ ఆఫ్ y డబుల్ డాష్ ఆఫ్ t. ఇక్కడ మైనస్ కాన్స్టెంట్ మైనస్, అదేవిధంగా 2 అవుట్ సైడ్లో రాశాను. ఎల్ ఆఫ్ y డాష్ ఆఫ్ t ప్లస్ 2 కాన్స్టెంట్ ఎల్ ఆఫ్ y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో మనం జీరోకి కూడా లాప్లాస్ని అప్లై చేయాలి. ఎల్ ఆఫ్ 0 అంటే ఎంత సార్ అంటే 0. సార్ ఇది ఎలా వచ్చింది? ఎల్ ఆఫ్ 1 అంటే 1/s, ఎల్ ఆఫ్ 0 అంటే 0. ఎట్లా సార్ అంటే ఇది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ డెఫినేషన్ని ఉపయోగించి మనం చేయొచ్చు. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ st ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ డిటి. మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్ ఆఫ్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఏముందంటే 0, ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. 0 టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ st, ఇది ఎఫ్ ఆఫ్ టీ కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం ఇదంతా 0 అయిపోతుంది. కాబట్టి ఎల్ ఆఫ్ 0 అంటే 0. ఓకే, సో డైరెక్ట్గా రాసేసాను. ఎస్, ఇందాక చెప్పిన ఫార్ములాస్లో చూడండి, y ఎల్ ఆఫ్ y డబుల్ డాష్ ఆఫ్ టీ అంటే సో ఎస్ స్క్వేర్ ఇంటూ y బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ ఇంటూ y ఆఫ్ 0 మైనస్ y డాష్ ఆఫ్ 0. ఈ ఒక్క ఫార్ములాని, ఈ ఒక్క లైన్ని జాగ్రత్తగా చేయాలి. మైనస్ 2 ఇంటూ ఎల్ ఆఫ్ y డాష్ ఆఫ్ టీ అంటే ఎస్ ఇంటూ y బార్ ఆఫ్ ఎస్ మైనస్ y ఆఫ్ 0 ప్లస్ 2 ఇంటూ ఎల్ ఆఫ్ y ఆఫ్ టీ అంటే ఇందాక చెప్పాను ఫార్ములా y బార్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0, వేర్ ఎల్ ఆఫ్ y ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు y బార్ ఆఫ్ ఎస్. ఇక్కడ కావాలంటే దీనికి ఒక నంబర్ 2 ఇవ్వచ్చు, వేర్ ఎల్ ఆఫ్ y ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు y బార్ ఆఫ్ ఎస్ అని రాసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఉపయోగించుకుంటాం, ఎల్ ఆఫ్ y ఆఫ్ టీని y బార్ ఆఫ్ ఎస్. ఇప్పుడు ఇక్కడ y ఆఫ్ 0, y డాష్ ఆఫ్ 0
అవన్నీ బౌండరీ కండిషన్స్, వాటిని ఉపయోగించి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో ఏమిచ్చాడు బౌండరీ కండిషన్స్? గివెన్ దట్ y ఈజ్ ఈక్వల్ టు dy ఈజ్ ఈక్వల్ టు 1 ఎప్పుడంటే వెన్ t ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ y మీన్స్ y ఆఫ్ t అని గుర్తుపెట్టుకోండి. y అంటే y ఆఫ్ t. ఇక్కడ dy అంటే ఏంటి? y డాష్, వన్ టైం డెరివేటివ్ కదా, y డాష్ ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 1 ఎప్పుడు? వెన్ t ఈజ్ ఈక్వల్ టు 0. దీని మీనింగ్ రాసే y ఆఫ్ t, d అంటే వన్ టైం డెరివేటివ్ కాబట్టి y డాష్ ఆఫ్ t, సో 1. ఇప్పుడు t ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. y ఆఫ్ 0, y డాష్ ఆఫ్ 0, ఆ రెండు వాల్యూస్ ఎంత అంటే 1. y ఆఫ్ 0 1, y డాష్ ఆఫ్ 0 అంటే 1. ఈ రెండింటిని మనం నంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తాం. బట్ ఈ substituting the above values in equation 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, సో 2 implies, ఇక్కడే నోట్ చేస్తున్నాను. ఎస్, చూడండి, 2 implies s స్క్వేర్ ఇంటూ y బార్ ఆఫ్ s. దాన్ని y బార్ ఆఫ్ sని అలానే రాసేద్దాం. చివరిలో మనం y బార్ ఆఫ్ sని కామన్ తీయాలి, ఎందుకంటే y బార్ ఆఫ్ sని l ఆఫ్ y ఆఫ్ t అంటాము. l రైట్ సైడ్కి పోతే l ఇన్వర్స్ అవుద్ది. ఓకే, మైనస్ s ఇంటూ y ఆఫ్ 0 అంటే 1, మైనస్ y డాష్ ఆఫ్ 0 అంటే కూడా 1. ఓకే, మైనస్ 2 ఇంటూ s ఇంటూ y బార్ ఆఫ్ s అంటే y బార్ ఆఫ్ s మైనస్ y ఆఫ్ 0 అంటే 1 ఫ్రమ్ ది డేటా. ఓకేనా? నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ y బార్ ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి y ఆఫ్ 0ని y డాష్ ఆఫ్ 0ని 2లో సబ్స్టిట్యూట్ చేశాను. ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం. s స్క్వేర్ ఇంటూ y బార్ ఆఫ్ s మైనస్ s ఇంటూ 1 అంటే s మైనస్ 1, మైనస్ 2తో మల్టిప్లై చేయండి. మైనస్ 2s ఇంటూ y బార్ ఆఫ్ s, ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ 2 అవుతుంది, ప్లస్ 2 ఇంటూ y బార్ ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి, ఇక్కడ y బార్ ఆఫ్ s ఉంది, ఇక్కడ y బార్ ఆఫ్ s ఉంది. అన్నిట్లోంచి y బార్ ఆఫ్ sని కామన్ తీసేస్తున్నాను, ఎందుకంటే y బార్ ఆఫ్ s మనం కనిపెట్టాలి. సో ఇంకేముంది? s స్క్వేర్ ఉంది, మైనస్ ఇక్కడ 2s ఉంది, ప్లస్ 2. ఓకే, ఇంకా ఈజ్ ఈక్వల్ టు మిగిలినవన్నీ రైట్ సైడ్కి తీసుకెళ్దాం. మిగిలింది ఏంటి? ఇదో ఇక్కడ మైనస్ s, రైట్ సైడ్కి పోతే ప్లస్ s అవుతుంది. ఇంకా మైనస్ 1 ప్లస్ 2, అవునా? ఇది ఆల్రెడీ y బార్ ఆఫ్ sని కామన్ తీసాము, y బార్ ఆఫ్ sని కామన్. ఇంకా మిగిలింది ఈ రెండే. మైనస్ 1 ప్లస్ 2 అంటే ఎంత? యాక్చువల్గా ప్లస్ 1, ప్లస్ 1 రైట్ సైడ్కి పోతే మైనస్ 1. ఓకే, దీనికి ఏమైనా ఫ్యాక్టర్స్ చేయొచ్చా? చేయలేం సార్, ఫ్యాక్టర్స్ రావు. ఓకేనా? కాబట్టి y బార్ ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు s మైనస్ 1 డివైడెడ్ బై, ఈ టర్మ్ మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. కాబట్టి s స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 2. s ఇందాక స్టార్టింగ్లో చెప్పా, l ఆఫ్ y ఆఫ్ టీనే y బార్ ఆఫ్ s అని. l ఆఫ్ y ఆఫ్ టీ వాల్యూ y బార్ ఆఫ్ s ఒకటి. y బార్ ఆఫ్ s అన్నా l ఆఫ్ y ఆఫ్ టీ అయినా ఒకటే. కాబట్టి దీన్నే నేను ఏం రాస్తున్నాను? l ఆఫ్ y ఆఫ్ టీ. ఓకే, ఇప్పుడు ఈ మూడు ఈక్వలే కదా? ఎస్. అయితే మనకి ఎల్ ఇన్వర్స్ని అప్లై చేయాలి, అంటే y ఆఫ్ టీ కావాలి. సో ఇప్పుడు దీనికి ఈక్వేట్ చేస్తే, ఎందుకంటే రెండు ఈక్వల్ కాబట్టి, ఎల్ ఆఫ్ y ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు s మైనస్ 1 బై s స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 2. ఓకేనా? ఇప్పుడు ఎల్ అనేది రైట్ సైడ్కి పోతే ఎల్ ఇన్వర్స్ అవుతుంది. సో y ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు
ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ మైనస్ 1 బై ఎస్ స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 2. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా ఎల్ ఇన్వర్స్ని ఉపయోగించి దీని వాల్యూ కనుక్కో. సరే, మీరు అబ్జర్వ్ చేస్తే డినామినేటర్ని మనం ఎస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1గా రాసుకోవచ్చు. అప్పుడు ఫస్ట్ షిఫ్టింగ్ ఆన్ ఇన్వర్స్ని అప్లై చేయొచ్చు. ఓకే, ఎస్. సో y of t is equal to L inverse of s మైనస్ 1 బై డినామినేటర్ని మనము s మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1గా రాయొచ్చేమో చూడండి. ఎస్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ని అప్లై చేయండి, ఎస్ స్క్వేర్ మైనస్ 2s ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 2 ఇదే వచ్చేది. సో ఇప్పుడు నేను ఫస్ట్ షిఫ్టింగ్ని అప్లై చేస్తున్నాను. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ f of s minus a is equal to e power plus at into f of t అన్నమాట. ఫస్ట్ షిఫ్టింగ్ ఆన్ ఇన్వర్స్. ఇక్కడ s మైనస్ ఏ లాగా ఉంది, ఇదంతా ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ అనుకోండి. అలా వస్తే ఇలా ఉంటే ఏం రాసుకోవచ్చు, ఈ పవర్ ఏటీ. ఇక్కడ ఏ అంటే మైనస్ అనేది ప్లస్ 1 ఇంటూ టీ అవుతుంది. ఓకేనా, ఈ పవర్ 8 ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. స్మాల్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్నే మనం ఏమనొచ్చు, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ అనొచ్చు. ఓకేనా, అంటే ఇందులో మనం ఎస్ ప్లేస్లో ఎస్ ప్లస్ 1ని సబ్స్టిట్యూట్ చేయాలి, ఆపోజిట్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ప్లేస్లో ఎస్ ప్లస్ 1 ఇక మైనస్ 1 డివైడెడ్ బై ఇక్కడ ఎస్ ప్లేస్లో ఎస్ ప్లస్ 1 మైనస్ 1 హోల్ స్క్వేర్, ఇంకా ప్లస్ 1 ఆల్రెడీ ఉంది, మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ టీ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్, ఇక్కడ కూడా మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్, ఇంకా ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఉంటుంది. ఇక్కడ చూడండి డినామినేటర్లో ఎస్ స్క్వేర్ ప్లస్ 1, డైరెక్ట్గా ఫార్ములా ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇక్కడ ఏ అంటే 1, కాస్ ఏటీ ఫార్ములా అంటే కాస్ 1 ఇంటూ టీ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ టీ ఇంటూ కాస్ టీ. సో ఇదే y ఆఫ్ టీ. సో దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పచ్చు అనమాట. ఇంకొకసారి ఇక్కడ ఫస్ట్ షిఫ్టింగ్ గురించి డిస్కస్ చేస్తున్నా. చూడండి, ఎప్పుడైనా ఇక్కడ మైనస్ ఉందనుకోండి ప్లస్ వస్తుంది, ఈ పవర్ 1 ఇంటూ టీ. అంటే ఇక్కడ ఎస్ బదులు ఎస్ ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఎస్ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్, ఎస్ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్, ఇంకా ఇలా రాసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్ ప్లస్ 1 ఉంది, అప్పుడు నువ్వు ఎస్ ఈ పవర్ ఏ అంటే మైనస్ వస్తుంది, ఈ పవర్ మైనస్ టీ, ఎస్ బదులు ఎస్ మైనస్ 1 చేయాలి. ఓకే, ఎస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.